guys, what's up? Good morning. Welcome back to Judith Vlogs. Welcome back to one more vlog, guys. ఈ రోజు మా డే 2 ఇన్ హైదరాబాద్ 10 o'clock అయింది టైం. తినడానికి వెళ్తున్నాం. అందరికి ఫుల్ ఆకలేస్తుంది అనమాట కదా. అండ్ నైట్ కూడా లేట్ అయింది మేము వచ్చే లోపల కొంచెం కాబట్టి. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరూ? రెడీ అయిపోయినాం మేము అంతా. అంటే మేము పాపని రెడీ చేసి మేము రెడీ అయ్యాలి. ఈ టైం అయింది, లేట్ గా లేసాము. అయినా తొందరగా ఇట్స్ ఓకే. 10 o'clock ఇస్ అవర్ రెగ్యులర్ టైం. ఇంట్లో లాగానే నిజంగానే పాప కూడా బాగా నిద్రపోయింది. అండ్ డాడీ ఉన్నాడు కాబట్టి డాడీ అక్కడ ఉన్నారు. బై ద వే డాడీ తిరుమలలో ముక్కు గైజ్, అప్పుడు మీరు గడ్డంలో బాగున్నారు అని చెప్పినారు కదా. సో ఆ గడ్డం అంతా తిరుమల ముక్కు కోసం అట్లే వదిలేసినారు. పాప పడుకుంది. అండ్ ఇక్కడ నుండి మాకు దగ్గర ఉండేది వచ్చేసి చట్నీస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫేమస్ కదా, అందుకే దగ్గరలో ఉండేదానికి వెళ్తున్నాము. అండ్ పాప కూడా ఇంట్లో లాగే నిద్రపోయింది అనమాట. నైట్ ఏం ఇబ్బంది పడేది అట్లేం లేదు. డాడీ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాకింగ్కి కూడా పిలిచిపోయింది. మార్నింగ్ వాకింగ్ పోవాలని ఏడ్చిందంట. పొద్దున్నే అలవాటు. వాళ్ళ అమ్మ దగ్గర పోతుంది, నా దగ్గరకు వస్తుంది. అవును, ఎత్తుకోండి ఎందుకు ఈడే పెట్టినారు, ఇంకా బెడ్ మీద నన్ను బయటకు తీసుకోలేదు. అవునవును. ఇక్కడ కాబట్టి సేమ్ ఇంట్లో ఉండే వైబే ఉందన్నమాట. తనకేం ఇబ్బంది లేదు. 8:30కి అక్కనే లేపింది. అవును, ఫస్ట్ టైం పడుకున్నాం 8:30 వరకు. లేదంటే 5:30కి లేసి మేము 5:30కి లేచినాము. మేము లేసి పంపింగ్ చేసేసి పాప ఉంది కాబట్టి 5:30కి అట్లనే లేస్తారు వాళ్ళు. అంటే మళ్ళీ పడుకుంటే ఓకే, కానీ సెకండ్ టైం స్లీప్ పడుకున్నాం అంటే ఇంకా తొందరగా లేయం. కానీ నైట్ ఎక్కువ నిద్రపోయింది కాబట్టి పొద్దున్నే పడుకోలేం. అంటే అక్కడ పడుకొని సెకండ్ టైం నేను 9:30, 10కి లేచినా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అందరం వెళ్ళిపోయి చేసి వస్తేనే కదా టైంకి. అక్కడికి ఈ టైం అయింది. సో బయలుదేరదాం. ఇంకా డాలీ చూడండి వెయిట్ చేస్తుంది. హాయ్, దర్శన్ ఇక్కడ ఉన్నాడు. దర్శన్ వచ్చేసి ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్. నైస్ డ్రెస్, ఆల్మోస్ట్ మ్యాచింగ్. ఇద్దరిది కొంచెం క్యూట్ అవుట్ఫిట్ చేసుకున్నాం కదా. మళ్ళీ నాకు జలుబు అయితే అది పెద్ద హెడ్ఏక్ అసలు. మళ్ళీ పాపకు వస్తుంది. ఎట్లుంది అమృతాంజన్? ఎవరైనా చూసుకొని రాసుకోండి గైజ్. ఆ రోల్ ఆన్ నేను దర్శన్ కి చూసుకుంటే జండు బామ్ సంథింగ్. ఇక్కడ మొత్తం ఇట్లా రెడ్ గా అయిపోయింది. ఇప్పుడు పర్లేదు, బానే ఉంది. ఇప్పుడు ఓకే కదా. కొంచెం వేడి వేడి బ్రేక్ఫాస్ట్ సాంబార్ అట్లా ఏమైనా తింటే నీకు కొంచెం బెటర్ అవుతుంది. అవును, అంటే చట్నీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఫేమస్ దర్శన్. బ్రేక్ఫాస్ట్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారు. నాకు తెలియదు యాక్చువల్గా. మా డాడీ ఫస్ట్ టైం పిలుచుకుపోయిండా మమ్మల్ని అక్కడికి. ఇలా కాదు డాడీ, నువ్వే కదా మాకు ఫస్ట్. డాడీనే గైజ్. అసలు ఇప్పుడు తక్కువ, కానీ మా డాడీ మమ్మల్ని ఎట్లా తిప్పుతా ఉంటే తెలుసా. ఇప్పుడు వీళ్ళు వర్క్లో పడి బిజీ అయిపోయినారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి పెళ్ళికి ముందు వరకు కూడా మమ్మీ కదా ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 3 times ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తానే ఉన్నారు. అవును అవునవును. ఇప్పుడు కూడా మా డాడీ వాళ్ళు కొంచెం ఫ్రీ అయిన తర్వాత, పాప కొంచెం పెద్దగా అయితే అందరం కలిసిపోతాం. అవునవును, వెళ్దామా? లెట్స్ గో. మేము ఇంకా చట్నీస్కి రీచ్ అయ్యే లోపల ఒక 10 minutes అట్లా పట్టింది. అప్పటికే చాలా ఆకలితో ఉన్నాము. అక్కడ స్టెప్స్ ఉంటే డైరెక్ట్గా అటు నుండే వెళ్ళిపోదాం అనుకున్నాము. దాని తర్వాత ఒక ఆయన వచ్చి మీరు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ దగ్గర నుండి వెళ్ళండి అని చెప్పారు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఒక 10 minutes వెయిట్ చేసినా లిఫ్ట్ రాలేదు. ఏదో ప్రాబ్లం ఉందంట. సో అక్కడ కోఆర్డినేషన్ మిస్ అయింది. మళ్ళీ వెనక్కి వచ్చి స్టెప్స్ ఎక్కి వెళ్ళాము. అప్పటికి ఇంకా ఆకలి పెరిగిపోయింది. పోన్లే అట్లీస్ట్ ఫుడ్ అన్న టేస్ట్ బాగుంటుంది అనుకుంటే నాకు లిటరలీ చాలా ఓవర్ హైప్డ్ అనిపించింది. దాంతోపాటు పర్టికులర్గా మేము వెళ్ళిన బ్రాంచ్లో అయితే చాలా బ్లాండ్ ఉంది ఫుడ్. కారం లేదు, ఉప్పు లేదు, టేస్ట్ లేదు, అంత ఫ్రెష్గా కూడా అనిపించలేదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ దోశలు అయితే నాకు కొంచెం పుల్లగా అనిపించినాయి. నేను ఫుడ్ విషయంలో అంత పిక్కీ ఎయిటర్ ఏం కాదండి. నాకు యావరేజ్గా ఉన్నా కూడా ఫుడ్ ఇట్స్ ఓకే. బాగుంటే కొంచెం ఉప్పు కారం ఉండి అట్లీస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటే చాలు అనుకుంటాను. కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా ఐ డోంట్ యూజువల్లీ కంప్లైన్ అనమాట. బట్ బ్రేక్ఫాస్ట్కి ఇంత హైప్ ఇచ్చిండే దానికి నాకైతే ఓకే అనిపించింది. నెక్స్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ పాయింట్స్ బాగుంటాయో నాకు చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ మేము స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలని చెప్పేసి చాలా అనుకున్నాం అనమాట. కానీ మాకు ఎగ్జాక్ట్ స్పాట్స్ తెలియదు. మేము ఉండేదేమో బంజారా హిల్స్ దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్గా. సో అక్కడ నుండి అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటాయి పాయింట్స్ అనేది మాకు ఎగ్జాక్ట్గా తెలియక ఈసారి మేము ఆగిపోయాం. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఎయిర్బిఎన్బికి మళ్ళీ రిటర్న్ వెళ్ళామన్నమాట. పాప కాసేపు రిలాక్స్ అవుతుంది అని చెప్పి తను ఆడుకుండేది అలవాటు అనమాట ఈ టైంలో. అందుకే మళ్ళీ ఎయిర్బిఎన్బికి వెళ్ళి తను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకొకేసారి లంచ్కి వెళ్ళాం బయటికి. లంచ్కి మీలో చాలా
చాలామంది ఏం రికమెండ్ చేశారంటే నాకు డీఎమ్స్లో అంతేరాకి వెళ్ళండి, చాలా బాగుంటుంది అన్నారు. అంతేరాకి వెళ్ళాము. యాక్చువల్లీ బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది కానీ మా ఇంటికి చాలా దూరం, అందుకే బెంగళూరులో నేను ట్రై చేయలేదన్నమాట. హైదరాబాద్లోనే ట్రై చేసా. ఫుడ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే డెఫినెట్లీ వర్తీ అండి, నాకు కూడా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ సూప్, స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గ్రేట్, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ నేను దర్శన్ హైదరాబాద్కి వచ్చిండేది ఎందుకంటే మేము ప్రాపర్టీస్ కొన్ని చూద్దాం అనుకుంటున్నాము. ఫ్లాట్స్ అవ్వచ్చు, లేదంటే విల్లాస్ అవ్వచ్చు, ఏ ఏరియా బాగుంటుంది ఏంటి అని చెప్పేసి వి జస్ట్ వాంట్ టు చెక్అవుట్ ద మార్కెట్, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి చూడాలనిపించింది అనమాట. వైబ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే ఫ్యూచర్లో వీ కాన్ జస్ట్ ప్రిడిక్ట్ కదా ఎవరెక్కడ ఉంటాము ఏంది అని చెప్పేసి. వీ హ్యావ్ సో మెనీ థాట్స్ ఇన్ మైండ్. ఏదైనా ఫైనలైజ్ అయితే డెఫినెట్లీ నేను మీకు చెప్తాను. బట్ మీరేం అనుకుంటున్నారో చెప్పండి, ఏది బాగుంటుంది, ఏ ఏరియాస్ అయితే బాగుంటాయి అని చెప్పేసి. అండ్ మేము నీలూఫర్ కెఫేకి కూడా వెళ్ళామండి. ఈ ప్లేస్ కూడా చాలా చాలా పాపులర్ కదా, యాక్చువల్లీ బాగుంది. అండ్ మా మమ్మీ ఏమన్నారంటే చాయ్ నేను ఇంట్లో బాగా పెడతాను అని చెప్పినారనమాట. దీనికంటే అది నాకు నిజమే అనిపించింది. గైస్ డోంట్ గెట్ అఫెండెడ్, ఐ నో నీలూఫర్ కెఫేకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి. చాయ్ చాలా బాగుంది, నిజంగానే బాగుంది. కాకపోతే మా మమ్మీ ఇంట్లో చేసేది ఇంకా బాగుంటుంది అని చెప్తున్నాను. ఐ డోంట్ నో మీరు ఎంతమంది రిలేట్ అవుతారు ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ వీఐపీ లాంజ్ లాగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. మేము క్యాబిన్స్ ఉన్నాయి, అవి కూడా చూసాము. సో క్యాబిన్స్లో ఏంటంటే మినిమం 8,000 బిల్ అని సంథింగ్ ఏదో ఉందన్నమాట. అందుకే ఇంకా మేము వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే వీఆర్ వెరీ ఫుల్. ఆ రోజు అంతా కూడా మేము జస్ట్ ప్రాపర్టీస్ చెక్అవుట్ చేస్తున్నాము అండ్ ఏమైనా వర్క్స్ డాడీ వాళ్ళకు ఉంటే అవి చూసుకుంటున్నారు. అండ్ వీఆర్ జస్ట్ హాపింగ్, కేఫే హాపింగ్ అండ్ రెస్టారెంట్స్ ఏవో బాగున్నాయి చూస్తున్నాం అంతే. గైస్ ఇట్స్ ది నెక్స్ట్ డే. పాప అక్కడ పడుకొని ఉంది, తను లేచిన తర్వాత మేము మాల్కి వెళ్దాము అనుకుంటున్నాము. అండ్ ఈరోజు మేము ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ అట్లా చూడడానికి కూడా వెళ్తున్నాం అనమాట. సో మాకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లుంది ఏందని తెలుసుకోవాలనుంది నాకైతే. అండ్ నేను అనంతపూర్ నుండి ప్యాక్ చేసుకొని వచ్చేటప్పుడు సగానికి సగం మర్చిపోయి వచ్చేసిన. అంటే నాది ఒక కిట్ ఉంటుందన్నమాట, ఆ పౌచ్ అక్కడ వదిలేసి వచ్చిన. సో దాంట్లో నాకు కావాల్సినవి కొన్ని ఉండిపోయినాయి, కొన్ని అయితే మర్చిపోయినాను అనమాట. థ్యాంక్ఫుల్లీ నేను అమెజాన్లో నిన్న మార్నింగ్ ఆర్డర్ పెడితే ఈరోజుకి వచ్చేసిన అనమాట. నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది రెడ్ కింది లివ్ ఇన్ కండిషనర్. ఇది నేను 3-4 months బ్యాక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే మనం స్నానం నుండి వచ్చిన తర్వాత జస్ట్ లివ్ ఇన్ కండిషనర్ లాగా పెట్టేసుకొని అలాగే వదిలేయాలన్నమాట. దిస్ ఈజ్ మ్యాజిక్ గైస్. ఐ నో దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ ఎవ్రీ సింగిల్ పెనీ ఇట్స్ వర్త్ ఇట్. అంటే నేను ఆల్మోస్ట్ అన్ని 3 months నుండి అట్లా యూజ్ చేస్తాను కూడా హాఫ్ కూడా ఇంకా ఖాళీ అయిపోలేదు. ఇదైతే నాకు ఈజీగా ఇంకొక 6 months వస్తుంది. జస్ట్ ఒక పీ సైజ్ తీసుకుంటే చాలు, మీ మనీకి ఇది డెఫినెట్లీ వర్త్ ఇట్. అంటే నా హెయిర్ యూజువల్గానే చాలా ఫ్రిజీగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా స్టైలింగ్ చేయకపోతే చాలా ఫ్రిజ్ అనిపిస్తుంది. అలాంటి టైంలో నేను ఇది వాడితే చాలా సాఫ్ట్ అవుతుంది. నాకు పెద్దగా స్టైలింగ్ చేసే అవసరం కూడా రాలేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై రెడ్కిన్, నేను పర్సనల్గా పర్చేస్ చేసి చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఎక్స్ట్రీమ్లీ ఫ్రిజీ హెయిర్ ఉంది, లేదంటే మీకు కర్లీ హెయిర్ ఉన్న దాన్ని డిఫైన్ చేయడానికి అవ్వట్లేదు అనుకుంటే ట్రై దిస్ వన్. ఇది చాలా చాలా బాగుంది. అండ్ దీనికి ఒకటి చిన్నది నాకు ఫ్రీ కూడా వచ్చింది గైస్, సమ్ ఆఫర్ ఈజ్ గోయింగ్ ఆన్ అందుకని చెప్పి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్, వెరీ వెరీ వర్త్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇది ఎట్లా మర్చిపోయి వచ్చినా నాకు కూడా అర్థం కావడం లేదు. ఇది 3-4-5 రిలీఫ్ క్రీమ్. ఇది నేను చాలాసార్లు మీకు చూపించాను. ఐ థింక్ ఇది నా 5th or 6th అనుకుంటా. నేను మాయిశ్చరైజర్ లాగా అప్లై చేస్తూ ఉంటాను అనమాట దీన్ని. సో ఐ లవ్ దిస్, ఎస్పెషలీ యాక్నే, పోస్ట్ యాక్నేతో డీల్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ బట్ టోటలీ వర్త్ ఇట్. ఇది కూడా మీరు ఒకసారి తీసుకుంటే ఒక 3 months ఈజీగా వస్తుంది అనమాట. సో ఇదొకటి రీస్టాక్ చేశాను. ఎవరైనా దీన్ని ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ లాగా ఏదైనా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్. అండ్ మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంది అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మరీ టూ మాయిశ్చరైజింగ్గా ఆయిలీగా అట్లా ఏమి ఉండదు అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. అంటే నైట్ క్రీమ్ లాగా యూజ్ చేయొచ్చు, మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనమాట. నాకైతే చాలా
చాలా ఇష్టం ఇది, అందుకే దీన్ని ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను. అండ్ ఐ గాట్ దిస్ లిప్ టింట్, ఇది లాక్మే లిప్ స్టెయిన్ అండ్ లిప్ టింట్ అనమాట, బోత్. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇఫ్ యూ కెన్ సీ, నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకా 2 షేడ్స్ ఆర్డర్ పెట్టింటే అవి ఇంకా రాలేదు. సో బేసిక్గా నాకు ఇందులో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, వన్స్ మనం అప్లై చేసేసిన తర్వాత ఆ గ్లాస్ వెళ్ళిపోయినా ఆ స్టెయిన్ అనేది అలాగే ఉంటుందన్నమాట. సో మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆ టింట్ అనేది అలాగే ఉంటుందన్నమాట లిప్స్ మీద. అది నాకు చాలా నచ్చింది. ఎగ్జాక్ట్లీ దీని షేడ్ ఏంటా అని చూస్తున్నాను. నేను ఆల్రెడీ బాక్స్ పీకేసా కాబట్టి నాకు తెలియట్లేదు. బట్ ఎగ్జాక్ట్ షేడ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం లింక్ చేసి ఉంటాను. అండ్ ఈ మధ్య లిప్ గ్లాస్, లిప్ టింట్స్ ఇవన్నీ చాలా బూమింగ్లో ఉన్నాయన్నమాట మార్కెట్లో. అండ్ అలాంటప్పుడు ఇది నాకు నచ్చిందంటే యా, ఇట్ యాక్చువల్లీ వర్క్స్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ స్టెయిన్ వదులుతుంది కదా, అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఇది మర్చిపోయాను గైజ్, నేను లెనేజ్ లిప్ బామ్. సో నైట్ టైం ఇది లేకుంటే నేను అస్సలు పడుకోను అనమాట. సో ఎవరికైతే డ్రై అండ్ చాపీ లిప్స్ ఉన్నాయో, నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్ బామ్స్ అనమాట. సో నేను చాలా అయిపోగొట్టాను. ఇది ఇట్లా ట్యూబ్ ఫార్మాట్లో కూడా వస్తుంది, మీకు కావాలంటే అలాంటి దాంట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. నాకు ఎందుకు ఈసారి టబ్ తీసుకోవాలనిపించింది. ప్లస్ ఈ టబ్ దాంట్లో అయితే ఇది కొంటే ఇంకొకటి సంథింగ్ 2 వచ్చినాయన్నమాట. సో 2 ఓకే, ట్రావెల్ పౌచ్లో ఒకటి వేయచ్చు, ఇంట్లో ఒకటి పెట్టుకోవచ్చు అనే దాంతో తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. అంటే మీరు చాలా లిప్ బామ్స్ ట్రై చేసి మీకు ఏది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మేబీ ఇది డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ ఈ మధ్య నేను కొంచెం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండేది ఐ క్రీమ్. ఐ థింక్ ఇది 4-5 months బ్యాక్ నేను చూపించినట్టున్నాను, కోసారెక్స్ ఐ క్రీమ్ ఇది. సో నాది ఎలాగో ఇది ఇంతకు ముందు ఉండేది అయిపోవచ్చిందనమాట. నేను ఇంతకు ముందు ఐ క్రీమ్స్ అంత ఎక్కువగా యూజ్ చేసేదాన్ని కాదు. ఈ మధ్య ఆబ్వియస్లీ స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ అయిపోయినాయి, దాంతోపాటు కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మంచి హెల్ప్ అయిందనమాట నాకు, బికాజ్ నేను ఐ క్రీమ్స్లో చాలా తక్కువ రిజల్ట్స్ చూపించేటట్టు చూశాను. ప్లస్ నేను కూడా పెద్ద ఎక్కువ ఏం వాడలేదనమాట. నేను వాడిండే 2-3 దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది నాకు. జస్ట్ ఒక పీ సైజ్ అమౌంట్ తీసుకుంటే చాలు, డైలీ అప్లై చేసినా మీకు ఈ బాటిల్ అంత తొందరగా ఖాళీ కాదు. మినిమం ఒక 5 to 6 months అయితే ఈజీగా వస్తుంది. జస్ట్ ఇంత లిటిల్ తీసుకోవాలి మనము. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా, నేను ఇప్పుడు ఏవైతే చూపించినానో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నప్పటికీ మీ బడ్జెట్ క్రాస్ అయినా కూడా మీకు అంత తొందరగా అయిపోవు, చాలా రోజులు వస్తాయి, ప్లస్ రిజల్ట్ ఉంటాయన్నమాట. సో అలాంటివి మాత్రమే నేను చూపిస్తున్నాను. అందుకే ఇక్కడ నేను మర్చిపోయింటే ఇవన్నీ ఆర్డర్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఐ క్రీమ్ కోసం చూస్తూ ఉంటే జస్ట్ ట్రై దిస్ వన్. మీకు మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొంచెం డార్క్ సర్కిల్స్ ఫ్రీక్వెంట్గా వాడితే తగ్గుతాయి. జస్ట్ 1 month 2 monthsలో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నాకు ఇట్లున్నా కూడా కొంచెం బెటర్ అయింది నా ఐ అంటే మేబీ బికాస్ ఆఫ్ దట్. అండ్ కేర్ తీసుకోవాలి. అండ్ నేను ఐ షాడో ప్యాలెట్ ఏది పెట్టుకొని రాలేదు, 0. అందుకే ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ అనమాట, నా దగ్గర ఉన్న బ్రాండ్స్లో కాకుండా. అందుకే నేను ప్యాక్ ఆన్ ది గో ట్రై చేస్తున్నాను. ఇది నేను బ్రౌన్స్లో తీసుకున్నాను. మీరు ఇంతవరకు చూస్తుంటే నేను ఎక్కువ పింక్ షేడ్స్ యూజ్ చేసేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ కూడా నాకు అదే చెప్తుంది అనమాట, అక్క మీరు పింక్ షేడ్స్ ఎక్కువ వాడతారు కదా, ఒకసారి బ్రౌన్ అండ్ న్యూడ్స్ ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి. దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు ట్రై దిస్ వన్. ఈ షేడ్స్ చూడండి ఎంత క్లాసీగా కనిపిస్తున్నాయి కదా, మొత్తం అని బ్రౌన్ అండ్ న్యూట్రల్ థీమ్ ప్యాలెట్ ఉందన్నమాట ఇది. సో చూడాలి దీన్ని ఎలా వాడతాను ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే నేను ఎక్కువ పింకిష్ షేడ్స్ వాడతాను కదా. సో దీంతో ఐ లుక్స్ అవి క్యూరేట్ చేసి చూడాలన్నమాట. నేను నా రీల్స్లో కొత్త పేజ్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ అంటే గుర్తొచ్చింది, తను ఈరోజు రావాల్సింది, బట్ షీఈస్ ఫీలింగ్ వెరీ వెరీ సిక్. అసలు చాలా కోల్డ్ ఎక్కువైపోయింది, ఫీవర్ ఉంది తనకు, అందుకే ఈరోజు రాలేకపోతుంది. హోప్ఫుల్లీ మేబీ టుమారో వస్తే తను కూడా మమ్మల్ని జాయిన్ అవుతుంది అనమాట. బట్ యా, ఈ ఐ షాడో పిగ్మెంటేషన్ చాలా బాగుంది, ఫాల్ అవుట్ ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ రియలీ వర్త్ ఇట్ ఫర్ ద ప్రైస్. అండ్ ఐ షాడోస్ బేసిక్గా తొందరగా కంప్లీట్ అయిపోవు. నా దగ్గర 3 years ముందున్న ఐ షాడో ప్యాలెట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. నేను ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని దాని మీద బాక్సెస్ పడేసినప్పుడు రాసి పెట్టుకుంటాను అనమాట. సో ఐ షాడోస్ అంత తొందరగా అయిపోవు. మీరు రెగ్యులర్గా వేసుకునే వాళ్ళైనా కూడా మీకు మినిమం 2 years పక్కా వస్తాయి ఏ ఐ షాడో అయినా. ప్లస్ అన్ని కలర్స్ యూజ్ చేయం కదా, సో అందుకనమాట ఐ విల్ ఇన్వెస్ట్ ఆన్ గుడ్ ఐ షాడో ప్యాలెట్స్ అంతా. సో ఇవి నేను ప్రస్తుతానికి అన్ని తీసుకునేటివి. అండ్ ఇప్పుడు మనం పాప లేచిన తర్వాత మాల్కి వెళ్ళి అండ్ దాంతోపాటు వీ హ్యావ్ టు చెక్అవుట్ ఫ్యూ అపార్ట్మెంట్స్. సో ఎలా ఉంది ఏంటి అని చూద్దాం అనుకుంటున్నాము. యా, తను లేచిన తర్వాత వీ కెన్ గో.
మేము ఇంకా నియోపోలిస్ ఆ సైడ్ చూసామన్నమాట. చాలా అంటే చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వెరీ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు బాగా నచ్చిన అపార్ట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఐ థింక్ హ్యాండ్ ఓవర్ విత్ ఇన్ ఒక 2-3 ఇయర్స్లో ఇచ్చేలాగా అలా ఉన్నాయి. సో కొన్ని బాగా నచ్చినాయి, కొన్ని మోడల్ ఫ్లాట్స్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పారు. దర్శన్కి ఏంటంటే ప్లాట్ కానీ లేదంటే విల్లా ప్రాజెక్ట్స్ కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అవన్నీ చాలా దూరంలో ఉన్నాయన్నమాట. సో అందుకే వీఆర్ జస్ట్ థింకింగ్ ఓకే నెక్స్ట్ డే వెళ్దాము, ఇప్పుడు ఏమంత అర్జెంట్ లేదు కదా అన్నట్టు అనుకుంటున్నాము. సో ఫ్యూచర్లో మా ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అనమాట. బట్ యా, వాట్ వుడ్ యూ రికమెండ్? హైదరాబాద్ ఎలా ఉంటుంది ఏంటి అని మాకు చెప్పండి అక్కడ ఉండేవాళ్ళు. అండ్ వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ అని కూడా డెఫినెట్గా నాకు చెప్పండి. ఎస్పెషలీ ఫుడ్ ప్లేసెస్ నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు వీ రియలీ వాంట్ టు ట్రై స్ట్రీట్ ఫుడ్ కదా. సో ఎక్కడ ఏది బాగుంటుందో మాకు చెప్పండి. నెక్స్ట్ మేము విజిట్ చేయడానికి కొన్ని ప్లేసెస్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు, మీరు వెళ్తే మీకు నచ్చుతుంది అనేటివి నాకు చెప్పండి. సో డెఫినెట్లీ మేము విజిట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ జ్యువెలరీ ప్లేసెస్ అయినా పర్లేదు, లేదంటే అప్కమింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా ఉన్నా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం అనమాట. చిన్నగా అలా వస్తూ ఉంటాము. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఏ ప్లేసెస్ వర్త్ ఇట్ వెళ్ళడానికని. మేము ప్రస్తుతానికైతే కొన్ని ప్రాపర్టీస్ చూసుకొని ఇంకా మాల్కి వెళ్ళాము. నెక్స్ట్ డే నిన్నంతా వ్లాగ్ చేయడానికి కుదరలేదు. ఈ రోజు కూడా పెద్దగా ఏం కుదరలేదు. మాల్కి వెళ్ళాం కదా, అక్కడ నుండి మాకు వేరే వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చినాము. ఈవినింగ్ ఎంత అయింది టైం నానా? టైం చెప్పు వాళ్ళకి. 7 అవుతుంది కదా. 5 minutes ఉంది అని చెప్పినా. అవును, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి ఉంది కదా, చాలా ఫేమస్ మనకు హైదరాబాద్లో, అందుకే అక్కడికి వెళ్తున్నాము. సో 8 o'clockకి క్లోజ్. మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ పాప స్నానంతో అంతా కుదరదు కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్తే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఎండ కూడా తగ్గింటుంది. మమ్మీ రెడీ అవుతుంది, అంటే పాపని రెడీ చేసి కావాలి కాబట్టి. హాయ్, గుడికి వెళ్తున్నాం. నాకు పిన్ని డ్రెస్ చాలా బాగా నచ్చింది, లింక్ పెట్టించుకున్నాను. మీకు లింక్ షేర్ చేస్తారు. అవును. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరూ? అక్కడికి అందరం బాగా రెడీ అయిపోయినాం. ఇప్పుడే ఇంటికి వచ్చిండేది ఒక 20 minutes. మా దర్శనం 20 నిమిషాలు టైం ఇచ్చినాడంటే స్నానం అన్నీ అయిపోయింది. అంతా స్నానం చేసేసినాం అందరం. గుడికి పోయేటప్పుడు స్నానం చేయకుండా పోతే కొంచెం ఎట్లా ఉంటుంది, దట్టు కొంచెం స్వెట్ ఎక్కువ కదా, అందుకు. ఇదో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లింక్ జూహీకి పెట్టినా, జూహీని అడగండి లింక్ అని. అవును, నేను ట్యాగ్ చేస్తాను కింద మీకోసం, ఓకేనా? ఇప్పుడు మేము యాక్చువల్లీ బ్రంచ్ చేసేసినాం అనమాట ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఇంకేమీ తినాలని లేదు. ఒకేసారి మేము ఏం చేస్తామంటే టెంపుల్లో దర్శనం అయిపోయినాక అప్పుడు తినేసి ఇంటికి వస్తాం. వివాహ భోజనము చూసినాం, ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్ కదా బ్రాంచ్. సో మా పాప డ్రెస్ ఇంత క్యూట్గా ఉందో. కొడతా అంటే నవ్వుతానవా నాన్న పిన్నిని? చేయకూడదు నన్ను అట్లా, తప్పు. సారీ పిన్ని. నా కూతుర్ను కొడుతున్నావా? నా కూతుర్ను కొడుతున్నావా? నా కూతుర్ను కొడుతున్నావా? నా కూతుర్ను కొడుతున్నావా? పోదామా నాన్న మనము, ఓకేనా? ఇది మదర్ కేర్ లో తీసుకున్న డ్రెస్, దర్శన్ వచ్చినప్పుడు తీసుకొచ్చినాడు. ఆడుకుంటున్నారు బాగా. అవును, పెద్దమ్మ తల్లి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ తెలియని పీస్ ఆఫ్ మైండ్ ఒకటి వస్తుంది. నాకైతే ఎక్స్ట్రా హ్యాపీనెస్ కూడా ఇచ్చారండి మీరు. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు టెంపుల్లో కనపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు అండ్ ఫ్రెండ్స్తో వచ్చారు. మేమైతే ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. ఐ ఫెల్ట్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ అమ్మవారి గుడిలో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఎంతసేపు అయినా నిలబడి దండం పెట్టుకోవడము, అదంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పాప ఏంటంటే వెళ్ళిన కాసేపు తనకు నిద్ర టైం కదా, అందుకు కొంచెం అటు ఇటుగా ఉండింది, కానీ అమ్మవారిని చూసిన వెంటనే ఐ డోంట్ నో వాట్ షీ ఫెల్ట్, చాలా కామ్ అయిపోయింది. కొద్దిసేపు అట్లా ఏడ్చింది, కానీ మళ్ళీ ఒక 5-10 minutes వరకు అంతే. సో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. పెద్దమ్మ తల్లి గుడిలో దర్శనం ఎంత బాగా జరిగిందంటే అసలు ఎంతసేపు అక్కడే నిల్చొని ముక్కున్నాం కదా. మేమైతే కొన్ని సంవత్సరాలు షిరిడి నుంచి ఇట్లా వచ్చినాం. చాలా ఈళ్ళకి గుండె తీపించుకొని 11 నెలల్లో వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట. దర్శనం ఇచ్చింది అమ్మవారు అయితే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి అనమాట. చాలా బాగుంది అసలు. మన ఫ్యాన్స్ కానీ అందరూ చాలా మంది మాట్లాడి అసలు సబ్స్క్రైబర్స్ ఎంత మంది వచ్చినారు తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
మినిమం అంటే ఒక 20 మెంబర్స్ ని కలిసి ఉంటాం ఓన్లీ ఇన్ టెంపుల్. వాళ్ళ అంటే ఫ్యామిలీస్ తో కాకుండా సింగిల్ కౌంట్ చేసుకుని ఇంకా అందరు వచ్చి మాట్లాడించినారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ పాపతో కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు. అండ్ అంత లోపల ఇంకా 8 స్టార్ట్ చేసి అంటే వేడి ఎక్కువ ఉంది కదా, వేడి ఎక్కువ ఉంది, లేదంటే ఇంకా కొంతసేపు ఉండింది మాట. అవును. ఉండదు అది నిద్ర వచ్చింది, నిద్ర టైం అన్నమాట. స్నానం చేపించాలి, నిద్రపోతుంది కదా రోజు 7 కి ఆ టైం అన్నమాట. అందుకని పాపం అందరూ ఇంకా కొందరు మాట్లాడలేదు. అవును చూస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏమంటే మన వాళ్ళు మేము దర్శనం చేపించుకొని అయిపోయే వరకు కూడా వెయిట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారు ఇంకా మేము బయలుదేరేస్తాం అనమాట. వాళ్ళందరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా హోప్ఫుల్లీ విల్ డెఫినెట్లీ మీట్. అవునవునవును. సో అందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. దర్శనము బాగా జరిగింది, మీలో కొంతమందినైనా కలిసినాను అని చెప్పేసి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ వివాహ భోజనం ఉంది కదా, అక్కడికి వచ్చినాం. ఈరోజు మొత్తం వెజ్ అనమాట మేము. సో అందుకే ఇక్కడ భోజనం చేసుకొని ఇంకా డైరెక్ట్ గా విల్ గో టు ఎయిర్బిఎన్బి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి తిరుగుతానే ఉన్నాం. అవును ఇప్పుడు ఏసీ రూమ్ కి వెళ్ళిపోతాం. అవును రెస్ట్ తీసుకుంటాం. ఓకే. ఓకే దర్శనం ఎట్లుంది? అమ్మవారు ఎట్లున్నారు సూపర్ అసలు కదా? అమ్మవారు అంటేనే అట్లా ఉంటది. అవును అమ్మవారు అంటేనే అట్లా. అట్లానే ఓకే. ఇంకొక ఇంకా మేము వివాహ భోజనంబుకి వెళ్ళిపోయాము. మా టేస్ట్ బర్డ్స్కి వివాహ భోజనంబు చాలా బాగా సెట్ అయిందండి. జూబ్లీ హిల్స్లో ఉండేది ఎస్పెషల్లీ. మేము హైదరాబాద్లో ఉన్నన్ని రోజుల్లో 3 టైమ్స్ అక్కడికి వెళ్ళాం, వెజ్ అండ్ నాన్ వెజ్. మాకు నాన్ వెజ్ అయితే సూపర్ నచ్చింది. రోజ్ మిల్క్ ఇంకా బాగున్నాయి. అంటే మాకు అనంతపూర్లో కూడా ఉందన్నమాట వివాహ భోజనంబు. బట్ టేస్ట్ వైజ్ ఐ ఫీల్ హైదరాబాద్లో ఉండేది టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుందని. ఎందుకంటే అక్కడే అనుకుంటా అథెంటిక్ ఫస్ట్ స్టార్ట్ అయిండేది కాబట్టి. అండ్ పాప కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. మరీ టూ మచ్ లౌడ్ మ్యూజిక్ లేకుండా, మరీ ఎక్కువ లైట్స్ లేకుండా తనైతే చాలా బాగా కంఫర్టబుల్గానే ఫీల్ అయింది. పడుకుంది. మేము భోజనం చేసేటప్పుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఐ థింక్ ఒక్కరోజు మాత్రమే కొంచెం మిడిల్లో లేచినట్టుంది. తర్వాత ఇంకా వెంటనే ఒక 5 మినిట్స్కి పడుకుంది. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ guys.